ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క పునరుత్థాన దినమున సంఘముగా మనం దేవుని యొక్క మందిరంలో కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి యొక్క శుభదినమును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలంలో చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సాతాను యొక్క స్వీయ విధ్వంస రాజ్యం, సాటన్స్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ కింగ్డమ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే 5వ దూత బూర ఊదినప్పుడు యోహాను ఆకాశం నుండి భూమిపైకి పడిన ఒక నక్షత్రాన్ని చూశాడు. అది అగాధాన్ని తెరవడానికి ఒక తాళపు చెవిని పొందుకుంది. దాని నుండి మిడతల సమూహం వచ్చింది. దానితో పాటు పొగ భూమి అంతటా వ్యాపించింది. మిడతలు తేలు లాంటి తోకలను మరియు విషపు ముళ్ళును కలిగి ఉన్నాయి. అవి ప్రజలను హింసించినాయి. కానీ దేవుడు వాటికి పరిమితిని నియమించాడు. తద్వారా అవి ఒక గడ్డి రేకును కూడా హాని చేయనివ్వలేదు. అవి తనకు చెందని వారిని మాత్రమే బాధించగలవు. ఒక నిర్ణీత కాలం వరకు మాత్రమే అవి ఉంటాయనేది లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ తెగులు ముగింపు కాదు, కానీ ఇంకా కొన్ని తెగులు రాబోతున్నవనేది లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే మొదటి 5 వచనాల్లో దేవుడు సాతాను మరియు అతని అనుచరుల కార్యకలాపాలపై అంతిమ అధికారిగా సార్వభౌమాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. సాతానుకు అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడింది. అతను దానిని దేవుని అనుమతితో మాత్రమే తెరవగలడు. అదేవిధంగా మిడతలు దేవునికి చెందని వారిని మాత్రమే హింసించడానికి అనుమతించబడ్డాయి. మరియు వారికి ఇవ్వబడినటువంటి కాలము 5 నెలలు మాత్రమే అని లేఖనంలో మనం చూడగలం. సాతాను మరియు దుష్ట శక్తులు ఎంత ఏం ప్రయత్నించినా అవి మన జీవితాల్లో మనకేమాత్రం కూడా హాని చేయలేవు. ఎందుకంటే మనం దేవుని చేతుల్లో ఉన్నామనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం చేత స్థిరపరచబడుతూ మనం విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు సాతాను యొక్క ఆలోచనలు మన పైన పనిచేయవనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే 3 నుండి 6 వచనాలు అలాగే 10వ వచనంలో సాతాను తనకు చెందిన వారిని నాశనం వైపు నడిపిస్తాడు. తనను అనుసరించమని ప్రజల్ని సాతాను ప్రలోభ పెడతాడు. అయితే వారిని బాధ పెట్టడానికే వారిని అతడు తన వైపుకు తిప్పుకుంటాడు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమనగా సాతాను ఎంత శక్తివంతుడిగా కనిపించినప్పటికీ ప్రతిదీ కూడా దేవుని చేతుల్లో ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా గ్రహించి మనం బాధపడినప్పుడు మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాల్లో ఏది మనకు హాని చేస్తున్నట్లు కనిపించినప్పటికీ దేవుడు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన కృపచేత మనల్ని ఆదుకుంటాడు అనేది మనం గుర్తించాలని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో సాతాను యొక్క మార్గాలను అనుసరించకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో మనం సహవాసం చేస్తూ ప్రభుత్వం మనం ఎల్లప్పుడూ కూడా సమయాన్ని గడిపినట్లయితే మనం సాతాను యొక్క క్రియల్లో మనం పాల్పొందకుండా, సాతాను చేత ప్రభావితం కాకుండా దేవుని చేతుల్లో భద్రంగా ఉండగలమనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం అనుదినము మన జీవితాన్ని పరీక్షించుకోవాలి.
వాక్యంలో మనం స్థిరంగా నిలబడగలుగుతున్నామా? దేవుని మనం ప్రార్థిస్తూ ప్రభుత్వం మనం సహవాసం చేయగలుగుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. మన శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలని, మెలకువగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి సాతాను యొక్క ఆ విధ్వంస రాజ్యంలో మనం పాల్పంపులు పొందకుండా దేవుని చేత మనం భద్రపరచుకోవడానికి దేవుని వైపు మనం నిరంతరం చూడాలి. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన సన్నిధిలో మనం కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా యేసును అనుసరిస్తూ ఆయన మార్గంలో మన జీవితాన్ని నడిపించుకుంటూ ప్రతిదీ దేవుని చేతిలో ఉందని గ్రహించి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరాశ చెందకుండా దేవుల్లో కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితం ప్రభు మార్గంలో స్థిరపడినట్లుగా దేవుని కృపను బట్టి మన జీవితాలు ఇంకా వర్ధిల్లినట్లుగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన యేసు, ప్రతి శోధన మరియు పరీక్షను మేము అధిగమించడానికి మాకు సహాయం చేయండి. నీవే మా రక్షకుడు అని మేము గుర్తించడానికి కృప చూపండి. మా రక్షక, నీ పరిశుద్ధులందరినీ కాపాడే నిన్ను మాత్రం మేము నమ్మడానికి మాకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి ప్రభావం నడిపించి బలపరచమని, మీ సహాయంతో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేల్కరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును కాక.